ఒక కొత్త వ్యక్తి వెళ్ళి ఒక వాహనాన్ని కొనాలంటే ఆ వాహనానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి? సొసైటీ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు మెకానికల్ ఫీల్డ్ నా అనుభవంతో చెప్పు. గత గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆర్టీఓ రూల్స్ కానీ 2014 to 1920 వరకు కూడా బాగుందండి. అంటే చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన ఇటు సైడ్ అంతా చాలా మంది ఏంటంటే వెహికల్స్ చాలా కాస్ట్ తక్కువ, ఇక్కడ అక్కడ కంపేర్ చేసుకుంటారు యాక్చువల్గా వెహికల్. సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బట్టి ఒక సామాన్య వ్యక్తి కూడా, అంటే చాలామంది గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళు లేకుంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్ కొనుక్కుంటారు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక అంటే ఇవాళ ఫ్యామిలీతో వెళ్ళాలంటే కార్ అనేది కంపల్సరీగా కావాల్సింది. పోలీస్ వ్యక్తులు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే మన పర్సనల్ లైఫ్లో మనం చాలామంది ఏదో వెహికల్ కొంటున్నారు, అయిపోతుంది, ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. దీనిపైన వెహికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. వెహికల్ కొనగానే ఫస్ట్ అది చెక్ చేసుకోవాల్సింది. ఒక ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు అవునండి, వెహికల్ చెకింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఉందా లేదా. మనం రోడ్డు మీదకి వెళ్తే ఈ రోజు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా ఏం జరుగుతుందో తెలియని దానివల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఫుల్. ఇప్పుడు ఒక వ్యక్తి కారు కొన్న తర్వాత కూడా దానిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి? అంటే సపోజ్ అది డీజిల్ వెహికల్ అయితే శాతం ఏంటంటే పాత కార్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2020 మోడల్ స్పేర్ పార్ట్స్ దొరకకపోవటం, ఇంకోటి దొరకకపోవటం. మారుతిలో 800 ఉందండి. ప్రొడక్ట్ వచ్చి ఆల్మోస్ట్ 30 years అయింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్టూడెంట్స్ చాలామంది కూడా వెహికల్స్ని ఇష్టానుసారంగా తోలుతున్నారు. అప్పుడు దానివల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబం పూర్తిగా నష్టపోతారండి. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది డీజిల్ మాట్లాడాం, పెట్రోల్ మాట్లాడాం, కానీ ఈ మధ్య రీసెంట్గా బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎట్లా ఉంది? ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంకా మనకి ఇక్కడ సెట్ అవ్వడానికి ఇంకా ఒక 10 years పట్టిద్దండి.